నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి నా క్లయింట్ వచ్చేసరికి హౌస్ ప్లాన్ ఒకటి పంపించారు. ఇది యొక్క అమరావతిలో రాజధానిలో కడుతున్న హౌస్ ఇది. అమరావతి మన యొక్క గుంటూరు జిల్లా అమరావతిలో రాజధానిలో కడుతున్నారు. ఇది వచ్చేకి 3 పోర్షన్ ఉందండి, మొత్తం 3 పోర్షన్లు. ఇది వచ్చేకి కింద ఫ్లోర్ అండి. ఇది వచ్చేకి కింద ఫ్లోర్ కింద ఇది వచ్చేకి 50/35. ఇది నార్త్ కనపడుతుంది మీకు. ఇది వచ్చేకి నార్త్, ఇది సౌత్ అయితే ఇది ఈస్ట్ అయింది. ఇది కింద ఫ్లోర్లో ఈ విధంగా వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నాకు పంపించారు. ఇది ఏమన్నా వాస్తు కరెక్షన్ ఏమైనా ఉందా ఒకసారి చెక్ చేసి చూడండి అని చెప్పేసి, సరే అని చెప్పి వాళ్ళు ప్లాన్ పంపించారు. నేను మన ప్రకారం మనము వాస్తు చక్రం అప్లై చేసిన ప్రకారం చూస్తే ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఇది ఏ పర్పస్ అంటే వాచ్మెన్ పర్పస్ అని చెప్పారు వాళ్ళు నాకు. ఈ వాచ్మెన్ పర్పస్ కిచెన్ ఇక్కడ ఇచ్చేశారు. దీని గురించి చక్రాలు మళ్ళీ మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చక్ర ప్రకారము ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చిందని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే ఇది చూడండి, అసలు ఈ ప్లాన్ చూస్తే మీకు క్లియర్ అర్థమైపోయింది మీకు. ఇది కిచెన్ ఇచ్చారు, ఇది అవుట్స్ వదిలేరు. ఇది వచ్చరికి ఇక్కడ టాయిలెట్ ఇచ్చారు. ఇది వాచ్మెన్ వాళ్ళకి ఈ టాయిలెట్ ఇచ్చేసారు. కిచెన్ ప్లస్ హౌస్ మొత్తం దీంట్లోనే అన్నారు వాళ్ళు. వాచ్మెన్ అనే అతను వండుకోవడం, తినడం, పడుకోవడం మొత్తం దీంట్లో అన్నారు. ఈ 2 ఎంట్రన్స్ ఇచ్చారు. ఇది పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు. లిఫ్ట్ కూడా వచ్చి ఈస్ట్లో ఇచ్చారు, మనకి నార్త్లో ఇచ్చేశారు. ఇక్కడ ఈ విధంగా ఇచ్చేశారు ఇల్లు. ఈ విధంగా ఇచ్చేసినప్పుడు ఈ విధంగా స్టెప్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇది ఒక ప్లాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చరికి నెక్స్ట్ ప్లాన్ వచ్చరికి ఇది ఒక ప్లాన్, ఇది ఒక ఫ్లోర్. ఇది ఫ్లోర్ వచ్చరికి ఇది 3 బెడ్రూమ్ అండి. చూడండి, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్, మొత్తం 4 బెడ్రూమ్స్ మొత్తం. ఈ ఫ్లోర్ మొత్తం బెడ్రూమ్స్కి ఇచ్చేసారు. చూసారా మీరు? ఇది మనకి నార్త్. ఈ నార్త్ నుంచేసి బెడ్రూమ్ 1 ఇది బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి ఈ విధంగా ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ విధంగా టాయిలెట్ ఇచ్చారు. ఈ టాయిలెట్ వచ్చేసరికి బ్రహ్మస్థానంలోకి వచ్చేసింది. దాదాపు ఆల్మోస్ట్ బ్రహ్మస్థానానికి వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం, మనం వాస్తు ప్రకారం చూద్దాం, చక్ర ప్రకారం. ఎందుకంటే ఆల్రెడీ కమ్ముడు కూడా ఎక్కడ వచ్చేసింది. ఈ విధంగా ఈ బెడ్రూమ్కి అటాచ్ ఇచ్చేస్తే, రెండో బెడ్రూమ్కి వచ్చేసరికి ఈ విధంగా అటాచ్ ఇచ్చారు. అటాచ్ టాయిలెట్ వచ్చేసరికి ఆ తర్వాత ఎంట్రన్స్ ఓకే. ఎంట్రన్స్ తర్వాత ఇక 3వ బెడ్రూమ్కి వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చేసారు. ఈ విధంగా ఇచ్చి ఈ టాయిలెట్ ఇచ్చారు. 4వ బెడ్రూమ్ ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చి టాయిలెట్ ఇచ్చారు. ఈ టాయిలెట్ ఇచ్చేసి మధ్యలో వచ్చేకి జస్ట్ నడవడానికి ఈ బెడ్రూమ్స్ రావాలి బయటికి. దీని నుంచి బయట రావాలి కాబట్టి ఈ కాలువలు పెట్టారు వీళ్ళు. లేకపోతే ఏం చేసేవాళ్ళు వీళ్ళు దీన్ని కూడా. ఈ విధంగా బెడ్రూమ్ మైన్ చేశారు ఈ ఫ్లోర్ మొత్తాన్ని. ఆ తర్వాత వచ్చేకి ఇక్కడ మళ్ళీ లిఫ్ట్ వచ్చింది వాళ్ళకి. ఇది లిఫ్ట్ వచ్చేసింది పైకి వెళ్ళటానికి. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది వచ్చేకి సెకండ్ ఫ్లోర్. ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి ఇది కూడా చూపించే కదా, ఇది నార్త్ అని చెప్పేసి ఈ విధంగా మెట్లు పైకి వస్తాయి. లిఫ్ట్ ఎక్కడికి వచ్చేసింది. ఇది థర్డ్ ఫ్లోర్. ఇది వచ్చేసరికి ఈ థర్డ్ ఫ్లోర్లో లిఫ్టెడ్ వచ్చి టాయిలెట్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి, ఏడు కూడా ఒకటి. ఇక్కడ వచ్చి వాష్రూమ్, కిచెన్ ఇది ఇచ్చారు. ఈ ఏరియా మొత్తం కిచెన్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు. హాల్ ఇది మొత్తం హాల్ కింద వచ్చేసింది. అంటే మెయిన్ ఎంట్రన్స్ ఇటు నుంచి ఇచ్చారండి. చూడండి ఒకసారి, అసలు మర్చిపోయాను. మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఇచ్చారు వీళ్ళు. మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఇస్తారంట. ఇది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇది హాల్లోకి వచ్చేస్తారు. హాల్లోకి వచ్చేసిన తర్వాత ఇది మొత్తం ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా ఉంది. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ తర్వాత ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ నుంచి వాష్రూమ్ ఇచ్చారు. ఇది ఓకే. ఇక్కడికి వచ్చేసరికి ఇది లిఫ్ట్ అండి. ఇది లిఫ్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఇది బెడ్రూమ్. ఇది ఒక చిల్లర బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద భావించాలి మనం. వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్లర బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కబోర్డ్స్ ఈ విధంగా ఇచ్చేసారు. ఓకే, దీనికి ఇది ఓకే. ఆ తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి టాయిలెట్ ఈ విధంగా ఇచ్చేసారు. ఈ విధంగా బయటకి ఇచ్చేసారు ఈ టాయిలెట్ అనేది. ఈ విధంగా దీని తర్వాత వచ్చేసరికి చిల్లర బెడ్రూమ్ వచ్చారు. చిల్లర బెడ్రూమ్ వచ్చేసరికి టాయిలెట్ ఈ విధంగా ఇచ్చారు. ఓకే, ఈ విధంగా 3 ఫ్లోర్లు అండి. ఇది మొత్తం మన రాజధానిలో కడుతున్నారు. ఇది రాజధానిలో కట్టుకోవడానికి. ఇది లిఫ్ట్ అనేది ఈ విధంగా వెళ్ళిపోతాము. ఒకసారి లిఫ్ట్ అనేది ఇది మెట్టు ఈ విధంగా వచ్చింది.
ఈ విధంగా 3 ఫ్లోర్లు వాళ్ళు కడుతున్నారు. దీన్ని మనం మనకి వాస్తు ప్రకారం చెక్ చేయడానికి పంపించారు. ఇది మొత్తం అవసరం లేదండి, 2 ఫ్లోర్లు పైన కింద చెక్ చేస్తే అర్థమైపోద్ది దీని పొజిషన్ ఏందో. ఎందుకంటే మనకి నేను చెప్పా కదా, ఇది వచ్చరికి ఫస్ట్ చూపించినట్టు ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చెప్పాను మీకు. వాచ్మెన్కి ఇవ్వాలని చెప్పేసి, ఈ వాచ్మెన్కి కిచెను అన్నీ దీంట్లో కాబట్టి ఆయన టాయిలెట్ ఏడొచ్చేసింది. ఈ టాయిలెట్ ఏడలో వచ్చేసింది, ఈ విధంగా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ ఎంట్రన్స్ వచ్చేకి S8లు పడ్డాయి, 2 ఎంట్రన్స్ S8లు పడ్డాయి. ఈ S8 అనేది అంత మంచిది కాదు, ఒక రకం అనేది. ఈ S8 అనేది అంత మంచిది కాదు, కానీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఈ S8లు వచ్చినాయి కాబట్టి ఎంట్రన్స్ అనేవి. ఇంకా రెండో వచ్చేలకి 7 వచ్చేలకి టాయిలెట్ ఇచ్చారు. టాయిలెట్ వచ్చేలకి ఖచ్చితంగా చూడండి, అది సౌత్ వెస్ట్ పడింది, ఎడ్యుకేషన్ సేవింగ్ జోన్లో పడింది. ఖచ్చితంగా టాయిలెట్ వచ్చేకి ఎడ్యుకేషన్ సేవింగ్ జోన్లో పడింది. దీనికి ఏం జరిగింది అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉండే వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో, వాచ్మెన్కి ప్లస్ బిల్డింగ్ ఓనర్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పట్టింది. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ వచ్చరికి ఈ వాచ్మెన్కి, ఈ రూమ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టింది. ఈ వాచ్మెన్ కనుక సపోజు ఎవరైనా పిల్లలుండి వాళ్ళు చదువుకుంటున్నారు అనుకోండి, ఆ చదువు అనేది మధ్యలో ఆగిపోయింది. ఇది వాళ్ళు పైదా చదవరు, చివరా చదవకుండా ఈ 10th క్లాస్ ఆపటము, ఇంటర్మీడియట్ ఆపటము, లేదా ఏదో కారణం వల్ల ఆపటము, ఆ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఈ వాచ్మెన్ ఎవరైతే ఉంటారో వారి యొక్క పిల్లలు ఎడ్యుకేషన్ అనేది మధ్యలోనే ఆగిపోయిద్ది. 100% ఇది నేను లైవ్ కేసు చూసి చెబుతున్నాను కాబట్టి. ఎందుకంటే ఖచ్చితంగా టాయిలెట్ అనేది వచ్చింది. ఇక్కడ టాయిలెట్ రాకూడదు, కిచెన్ వంటగది రాకూడదు, మెయిన్ ఫైర్ ఉండకూడదు. ఇక్కడ రెండోది వచ్చేసి సేవింగ్. వీళ్ళు ఎంత కష్టపడుతున్నా కానీ, అది వాచ్మెన్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా ఉన్నా కానీ, వాళ్ళు ఎంత కష్టపడుతున్నా వాళ్ళు చేసే వృత్తుల్లో ఏ వృత్తి అయితేనా, అది వ్యవసాయం కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏది చేసినా కానీ వాళ్ళ వృత్తుల్లో సేవింగ్ అనేది ఉండదు. వచ్చినట్టు ఖర్చు అవుతానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సేవింగ్లో వచ్చేకి టాయిలెట్ పడింది కాబట్టి ఇది ముఖ్యంగా గమనించండి. ఇది బ్రహ్మస్థానం వచ్చింది, బ్రహ్మస్థానం ఖాళీగా ఉంది, ఇబ్బంది లేదు. ఇక రెండోది వచ్చేకి లిఫ్ట్కి వద్దాం. లిఫ్ట్కి వచ్చేసరికి లిఫ్ట్ ఖచ్చితంగా నార్త్లో పడింది. చూడండి, లిఫ్ట్ అనేది ఖచ్చితంగా నార్త్లో పడింది. నార్త్ అనేది హెవీ వెయిట్ ఉండకూడదని నేను ఎప్పటి నుంచో చెబుతాను. ఎందుకంటే నార్త్ అనేది అవకాశానికి సంబంధించింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ 3 ఫ్లోర్లో ఉండే వాళ్ళకి అవకాశాలు అనేవి రావటం అనేది తగ్గిపోతాయి. అది ఏ అవకాశం అంటే వాళ్ళు చేసే వృత్తి. ఏ వృత్తి అంటే వ్యాపారంలో వ్యాపార అవకాశాలు, లేదంటే ఇంకొక జాబ్ సంబంధించినవి కానీ, కాంట్రాక్ట్లు అంటే కాంట్రాక్ట్లకు సంబంధించినవి కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కానీ, ఏ వృత్తుల్లో చేస్తారో ఆ వృత్తికి సంబంధించిన అవకాశాలు అనేది తగ్గిపోయి ఫైనల్స్గా బ్లాక్ అవుతుంది. మనీ అనేది ఈ విధంగా బ్లాక్ అయ్యిద్ది, వీళ్ళకి ఈ విధంగా బ్లాక్ అయ్యిద్ది. కాబట్టి వీరు కొంచెం ఇక్కడ కూడా ఒకసారి గమనించాలి. ఇంకా రెండోది వచ్చేసి ఇక్కడ స్టోర్ రూమ్కి ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఇది కొంతవరకు బెటరేను. కాకపోతే ఇక్కడ ఈ ఫ్లోర్లో వచ్చేకి మెయిన్ వచ్చేకి ఈ టాయిలెట్, ఈ లిఫ్ట్ అనేది చాలా బాగా ఇబ్బంది పెట్టిద్ది. ప్లస్ డోర్లు కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఎందుకంటే ఇది 102 డిగ్రీలు తిరిగి ఉంది. ఇది 100 డిగ్రీలు ఎట్లా తిరిగి ఉంది అంటే, వీళ్ళు తీసుకున్న ప్లాట్ ఇక్కడ అండి, వీళ్ళు కట్టే ప్లాట్ ఇది. ఈ స్థలంకి దగ్గరలో ఉండేది ఇది తీసుకున్నాం కాబట్టి 102 డిగ్రీస్ ప్రకారం దీన్ని చూస్తే ఈ విధంగా వచ్చింది. ఇక రెండోది వచ్చేసరికి ఫైనల్గా ఉంటారు కదా, ఎవరైనా ఓనర్సే ఉంటారు అనుకున్నాను. అది పైన ఓనర్స్ ఇక్కడ వంట గింట మొత్తం ఎడబెట్టారు కాబట్టి పైన ఇక్కడే ఉంటుంది, కింద మొత్తం రెండోది మొత్తం బెడ్రూమ్స్ కాబట్టి అక్కడ పడుకోవడమే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక్కడికి వచ్చేద్దాము. ఏడుకి వచ్చేళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేళ్ళకి N7లో పడింది. ఈ N7 N6 పడింది కాబట్టి ఈ ఎంట్రన్స్ కూడా తాట తీస్తే ఇవ్వాలని ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా కట్టుకుంటే మట్టుకి చాలా బాగా ఇబ్బంది పడతారు, చాలా చక్కగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ N6 N7 అనేది బాగా ఇబ్బంది పెట్టేది. నేను అది డీప్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. N6 N7లో వస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. వాళ్ళు ఓకే. ఇక తర్వాత హాల్ వచ్చింది. హాల్ తర్వాత వచ్చేసి ఇది పక్కన పెట్టేద్దాము. ఇది బ్రహ్మస్థానం కూడా ఓకే, ఇబ్బంది లేదు.
ఇక్కడ కూడా బరువులు ఏం రాలేదు. ఇది సూపరు, ఇది బాగుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ కిచెన్ వచ్చేసరికి వంటగది వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్లో పడింది ఖచ్చితంగా. ఇది వచ్చేసరికి ఇది చాలా పర్ఫెక్ట్, ఇది చాలా బాగుంటుంది. కానీ లిక్విడ్ క్యాష్ అనేది బాగుంటుంది, కానీ అది ఓవర్కమ్ చేస్తుంది. ఏది వాళ్ళ యొక్క ఉన్న ఎంట్రన్స్లో చూద్దాం. ఇంకా ఇది మటుకి చాలా మంచిగా వచ్చింది. ఇక వాష్రూమ్కి వచ్చాక వాష్రూమ్ కూడా ఓకే, పవర్ కాన్ఫరెన్స్, ఇది కూడా పెద్ద విషయం కాదు ఇది. ఇక్కడ చూడండి టాయిలెట్స్ వచ్చేసరికి ఖచ్చితంగా సౌత్లోకి వచ్చేసింది. సౌత్లోకి రావడం వల్ల ఏం జరిగిందంటే, ఈ సౌత్ అనేది వీళ్ళ యొక్క లీడర్షిప్, నాయకత్వం కానీ ప్రమోషన్ కానీ ఈ రిలేటెడ్గా ఉంటే, ఎవరైనా ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ చేస్తుంటే, ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఈ సౌత్ ఖచ్చితంగా వస్తే, టాయిలెట్ వస్తే వీళ్ళకి ప్రమోషన్ అనేవి అడ్డుపడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది, ప్రమోషన్ వీళ్ళకి రావు. రెండోదికి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే వీరి మీద కుతంత్రాలు జరిగేసి వీళ్ళకి ప్రమోషన్ రాదు. వీళ్ళు ఎప్పుడూ అట్లాగే ఉంటారు, ఎదుగుదల ఉండదు. సౌత్ అనేది నాయకత్వం సంబంధించింది, పొరుగు ప్రత్యక్షకు సంబంధించింది కాబట్టి ఎప్పుడూ అడ్డుపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా టాయిలెట్ కమోడ్ అనేది సౌత్లోనే వచ్చింది. ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి రెండోది వచ్చేసరికి ఈ బెడ్రూమ్ చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి బెడ్రూమ్ పరంగా ఓకే, బెడ్ పొజిషన్ ఓకే. వీళ్ళకి వచ్చేసరికి టాయిలెట్ అనేది ఏ విధంగా ఇచ్చారు, ఈ విధంగా ఇచ్చారు. ఓహో, ఈ టాయిలెట్ అనేది ఈ విధంగా, దీనికి మాస్టర్ బెడ్రూమ్కి టాయిలెట్ ఈ విధంగా వచ్చింది. ఇది చిల్లర బెడ్రూమ్కి వచ్చింది. చిల్లర బెడ్రూమ్లో వచ్చేకి ఇక్కడ టాయిలెట్ ఈ విధంగా ఇచ్చారని చెప్పాం కదా. ఈ టాయిలెట్ వచ్చేసరికి ఎక్కడ వచ్చింది, ఇది ఓకే, కొంచెం అట్రాక్షన్, వీరిని పెద్ద ఇబ్బంది పెట్టదు. కాకపోతే కొంచెం రిలేషన్ అనేది కొంచెం మైనస్ అవుతుంది, అది పెద్ద ఇష్యూ కాదు, దానికి రెమెడీ చేసుకోవచ్చు. ఇది ఓకే, దీనివల్ల ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చి లిఫ్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా నార్త్లో పడింది. ఎందుకంటే నార్త్ అంటే చెప్పే కదా, కింద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కదా, నార్త్ అనేది అవకాశాలు ఏ వృత్తిలో చేస్తారో ఆ వృత్తికి సంబంధించిన అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నార్త్లో పడింది, ఇది కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఫైనల్గా నేను ఏం చెబుతానంటే, ఈ ఇంట్లో వచ్చేసరికి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అనేది చాలా ఇబ్బంది పెట్టిద్ది. రెండోది వచ్చేసరికి ఈ టాయిలెట్ అనేది బాగా ఇబ్బంది పెట్టిద్ది వీరికి వచ్చేసరికి. ఇక మూడోది వచ్చేసరికి లిఫ్ట్ బాగా ఇబ్బంది పెట్టిద్ది. ఈ విధంగా వీరికి ఈ విధంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ విధంగా కనుక వీళ్ళు నిర్మించుకుంటే ఇది స్టార్టింగ్ పొజిషన్లోనే ఇల్లు అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఈ నార్త్లోనే బరువులు పెడతారు, ఈ విధంగా చేస్తారు. కాబట్టి కొంచెం అనేక ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఈ విధంగా అక్కడ దాని ప్రకారం మూడోది మనం 4 బెడ్రూమ్ చూసుకున్నా కానీ దీనికి కూడా బ్రహ్మస్థానం అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే దీంట్లో కూడా టాయిలెట్స్ అనేవి ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఎవరైనా సరే ఒక ఇల్లు, ఒక ప్లాన్ వేయించుకున్నప్పుడు, మీరు కనుక ఏమైనా ప్లాన్లు వేయించుకున్నప్పుడు మీకు కనుక ఏమన్నా డౌట్లు ఉంటే కనుక మాకు కనుక ప్లాన్ కనుక పెడితే, ఈ విధంగా ప్లాన్ని మేము ఈ చక్ర రూపంలో చూసేసి మీకు ఎంట్రన్స్ అనేది ఎక్కడ పడుతుంది, టాయిలెట్స్ అనేవి ఎక్కడ పడుతున్నాయి, లిఫ్ట్ యాడ్ వస్తుంది, స్టోర్ రూమ్ యాడ్ వస్తుంది, మెయిన్ వచ్చేసరికి వంటగది ఎక్కడ వస్తుంది అనేది క్లియర్గా చూసేసి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే డిగ్రీస్ ప్రకారం చూసేసి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాబట్టి ఎవరైనా సరే మీరు కనుక వాస్తు ప్లాన్ కనుక మీరు బయట తీసుకున్నా, ఎవరి దగ్గర తీసుకున్నా కానీ, ప్లాన్ కావాలన్నా ప్లాన్ తీసుకున్నా కానీ, మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మాకు వాట్సాప్ ద్వారా మీకు ప్లాన్ పంపిస్తే మీకు ఈ ప్లాన్లో ఉన్న మాడిఫికేషన్ కావాలంటే మాడిఫికేషన్ చేస్తాము, లేదంటే ఆ ప్లాన్ని రీసెండ్ చేస్తాము. ఆ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది. లేదు ఈ టైప్ కావాలంటే మేము డైరెక్ట్గా వచ్చేసి మీ యొక్క సైట్ చూసుకొని మీ సైట్ కాడికి వచ్చేసి మీ సైట్లో ఉన్న డిగ్రీస్ ప్రకారం, కొలతల ప్రకారం చేసుకొని అది దీని ప్రకారం మేము అనేది మీకు ఇంటి ప్లాన్ ఇస్తాము. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ప్లాన్లో వచ్చే కింద నేను చెప్పలేదు. ఈ వీరు వచ్చరికి ఈ విధంగా వదిలేసిన తర్వాత ఈ విధంగా ఈశాన్యం, ఈ స్థలం వదిలిపెట్టకుండా ఈ రోడ్డుకి ఎక్స్టెండ్ చేస్తూ ఇంతవరకు వాళ్ళు ప్లాన్లో తీసుకుంటామని చెబుతున్నారు వాళ్ళు. అంటే ఈశాన్యం అనేది ఈ విధంగా పెరగటం వల్ల కూడా ఏదైనా ఎక్కువ పెరగకూడదు, తక్కువ పెరగకూడదు, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సమపాల్లో ఉండాలి ఏదైనా సరే. ఇప్పుడు ఈశాన్యం ఈ విధంగా ఈశాన్యం పెంచారనుకోండి, ఇక్కడ వాయుస్థానం తగ్గింది కదా, ఈడ వాయువు తగ్గింది, ఈడ ఈశాన్యం పెరిగింది. ఈశాన్యం పెరిగి వాయువు తగ్గినప్పుడు ఏంటంటే వాయువు సంబంధించిన దోషాలన్నీ ఈ స్థలానికి వచ్చేస్తాయి. అర్థమవుతుందా మీకు?
ఈశాన్యము పెరిగి ఎప్పుడైనా సరే ఈశాన్యము కనుక పెరిగి ఎక్కువగా ఏదైనా ఈశాన్యం పెరిగి ఇక్కడ ఈశాన్యం పెరిగి వాయువు కనుక తగ్గితే ఈ దోషాలు అనేవి ఇవి ఇంటి వారికి వర్తిస్తాయి. ఎవరైతే ఇంట్లో ఉన్నవారో వాయు దోషాలు అంటే చెప్పేది కాదు, ఇంకా దారుణంగా ఉంటాయి. కాబట్టి వాయు దోషాలు వచ్చే ఇబ్బందులు అనేది ఒక వీడియో చేశాను. కాబట్టి ఎవరికైనా సరే మీకు వాస్తు సమస్యలు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఏమన్నా కావాలన్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి.